హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వండర్ఫుల్ టాపిక్ అండి. అది డాక్సీసైక్లిన్ అనే బ్రాండ్ గురించి చెప్పబోతున్నానండి. దీని గురించి పూర్తిగా చాలా మంది కూడా తెలియకపోవచ్చు. ఈ రోజు నేను దాని గురించి చాలా క్లుప్తంగా చెప్తానండి. అసలు ఈ డాక్సీసైక్లిన్ అనేది ఒక టెట్రాసైక్లిన్ అనే ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్ అండి. సో దీని మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు ఇది ఎక్కడ పనిచేస్తుంది, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీనికి ఉన్న స్ట్రెంగ్స్ ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి అనేది నేను చెప్తానండి. యాక్చువల్గా ఇది కోవిడ్లో నన్ను అడిగితే ట్రెండ్ సెట్టర్ అని అనొచ్చండి. కోవిడ్ సమయంలో ఎవరికైతే బ్రీతింగ్ ప్రాబ్లం ఫీవర్ ఉందో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా డాక్సీసైక్లిన్ అనేది రాశారండి. సో అందుకని నేను ట్రెండ్ సెట్టర్ అంటానండి. ఈ డాక్సీసైక్లిన్ అనేది మెయిన్గా మీరు చూసుకుంటే గనక మలేరియా ఉన్నప్పుడు మలేరియాని నివారించడంలో డాక్సీసైక్లిన్ వాడతారు. ఫీవర్స్ వచ్చినప్పుడు డాక్సీసైక్లిన్ వాడతారు. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బ్రాంకైటిస్ కానీ లేదా టాన్సిలైటిస్ కానీ గొంతు దగ్గర బిళ్ళలు వచ్చినప్పుడు కానీ, అలాగే మీకు నిమోనియా అంటే నిమ్మున్నట్టుగా కానీ, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దగ్గు ఆయాసం ఉన్నప్పుడు కానీ, కామన్ కోల్డ్ వచ్చినప్పుడు కానీ ఈ సందర్భాల్లో డాక్సీసైక్లిన్ ఎక్కువగా వాడతారండి. అట్లాగే ఇంకా ఎక్కడ వాడతారు, మెయిన్లీ ఎస్టిడి అండి, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. భార్యాభర్తలు కలిసినప్పుడు ఏదైనా ఇబ్బంది రావచ్చు. వారు యూరిన్కి వెళ్ళినప్పుడు యూరిన్లో మంట కానీ లేకపోతే డిశ్చార్జ్ కానీ, సో ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి. అది వారికే తెలుస్తుంది. అట్లాంటి సమయంలో చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ ఇంకా చూసుకుంటే మొటిమలు, యాక్నీ వల్గరిస్ అంటారు. ఇందులో ఇది రెండు రకాలు ఉంటాయండి. ఇన్ఫ్లామేటరీ యాక్నీ వల్గరిస్, నాన్ ఇన్ఫ్లామేటరీ యాక్నీ వల్గరిస్. ఇది ఇన్ఫ్లామేటరీ వల్గరిస్ లో వాడతారు. ఎందుకంటే ఇన్ఫ్లామేషన్ అయినప్పుడు ఎర్రటి పొక్కుల్లా వచ్చేసి బాగా మొహమంతా కూడా ఎర్రగా కందిపోతుంది. అలాంటి సమయంలో తప్పనిసరిగా అజిత్రోమైసిన్ కానీ డాక్సీసైక్లిన్ కానీ ఎక్కువగా వాడతారండి. బట్ ఎక్కువ డాక్సీసైక్లినే వాడతారు. పేషెంట్ ప్రొఫైల్ని బట్టి 2 to 3 months అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఇది కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలోనే జరగాలండి. ఎలా పడితే అలా వాడకూడదు. జస్ట్ ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి, ఎక్కడెక్కడ వాడాలి ఏంటి అనేది. అలాగే చూసుకుంటే పెనిసిలిన్ ఎలర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమాక్సిసిలిన్ క్లావ్లనిక్ వాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కనుక ఆ డ్రగ్ పడకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎమాక్సిలిన్ క్లావ్లనిక్ యాసిడ్, సో డాక్టర్స్ విల్ ప్రిస్క్రైబ్ ఈ డాక్సీసైక్లిన్ అనమాట. సో ఈ విధంగా కూడా వాడచ్చు. అలాగే అన్నిటికీ ఉన్నట్టుగానే దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అది ఏంటంటే వామిటింగ్ ఉండడం, నాజియా ఉండడం, కడుపులో నొప్పి ఉండడం, అలాగే మోషన్స్ ఎక్కువగా అవ్వడం, అలాగే చూసుకుంటే హెడాక్ ఉండడం, బాగా నీరసంగా ఉండడం. సో కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్, మౌత్ అంటే తెల్లగా ప్యాచెస్ టైప్ రావడం, సో ఇట్లాంటివి జరుగుతాయి. అయితే ఒకటి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరికీ వస్తాయని కాదండి. 100లో ఒకరు ఉంటారు, ఆ ఒకరికి ఏదైనా పడకపోవచ్చు. సో దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అండ్ రెండోది ఏంటంటే ఇది బ్రెస్ట్ ఫీడింగ్, పాలిచ్చే తల్లులు కానీ పాలు తాగే వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ మెడికేషన్ అనేది వాడకూడదు. ఏది ఏమైనప్పటికీ డాక్సీసైక్లిన్ ట్రెండ్ సెట్టర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా లెఫ్ట్ అండ్ రైట్ డాక్టర్స్ రాస్తున్నారండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కనుక హెల్త్ కేర్ ప్రొవైడర్ని కంపల్సరీగా సంప్రదించండి. కానీ నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.